ఉదయం నుండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుండి ఒక ఎమర్జెన్సీ సందేశం వస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి. సోని, దేశవ్యాప్తంగా కూడా మొబైల్ స్క్రీన్లపై ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. దీనికి సంబంధించి మొబైల్ వినియోగదారులంతా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఒక బీప్ శబ్దంతో కొంతసేపు సెల్ ఫోన్ లో భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడింది. మొత్తానికి దీనికి సంబంధించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ఫోన్ ప్రసారాలకు సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా కలిసి దీనికి సంబంధించి అత్యవసర సమయాల్లో మెసేజ్లు పంపించేందుకు కోసం కావాల్సినటువంటి అంశానికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు. దీనికి సంబంధించి ట్రయల్ టెస్టింగ్ లో భాగంగా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి టెస్టింగ్ నిర్వహించినట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్ట్ నిర్వహించారు. మొత్తానికి అత్యవసర పరిస్థితులు సంభవించినటువంటి సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకోసం కావాల్సినటువంటి అంశాలను సూచించేందుకోసమే ఈ టెస్టింగ్ నిర్వహించారు. దీంతో భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం ఏం లేదు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ట్రయల్ రన్ నిర్వహించామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొబైల్ స్క్రీన్ల పైన వచ్చినటువంటి ఈ అంశానికి సంబంధించి ముందుగానే ప్రజలను అలర్ట్ చేసేందుకోసం కూడా టెస్ట్ మెసేజ్ కూడా పంపించారు. దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసినప్పటికీ కూడా కొంతమంది టెస్ట్ మెసేజ్ చూసుకోనటువంటి వాళ్ళు కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఈ ట్రయల్ రన్ కోసం నిర్వహించినటువంటి అంశమే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ సతీష్. మీరంతా ఫోన్ వాడుతున్నారా? మీకు ఉదయం నుండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుండి ఒక ఎమర్జెన్సీ సందేశం వచ్చిందా? అయితే మీరేం కంగారు పడాల్సింది లేదు. ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్షా సందేశం. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్కి పంపబడింది. ఇది ప్రజా భద్రతను మెరుగుపరచడం, అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొబైల్ ఫోన్ స్క్రీన్లపై విపత్తు సమయంలో హెచ్చరికను పంపడం కోసం ఎన్డీఎంఏ ద్వారా ఇది అమలు చేయబడుతుంది. ఇది జియో మరియు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో పరీక్షించబడుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్. సోనియా, ఉదయం నుంచి కూడా నేషనల్ డిజాస్టర్ అథారిటీ నుంచి బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా దాదాపు భారతదేశంలో అన్ని సెల్ ఫోన్లకు గాను ఉదయం ఒక ఎమర్జెన్సీ సందేశం రావడం, దాన్ని క్లిక్ చేస్తే ఓకే బటన్ క్లిక్ చేయడం మనకి చెప్పిన నేపథ్యంలో దాదాపు అందరూ కూడా పెద్ద మొత్తంలో కంగారు పడినట్టు తెలిపారు. మొత్తం దాదాపు ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని ఒకవేళ ఇప్పుడు సైబర్ క్రైమ్ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఈ సమాచారం అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ తెలుసుకున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారిని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటి ఎమర్జెన్సీ అనేది రావడం, ఎమర్జెన్సీ మెసేజ్ రావడంపై అందరూ కూడా కంగుదినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని ఓకే నొక్కితే ఏం జరుగుతుందో ముఖ్యంగా ఇప్పుడు ఎవరు పంపారు, ఇలాంటి అథారిటీ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా ఆ మాధ్యమం అయితే ఏదైనా టీవీ మాధ్యమాలు కావచ్చు, పేపర్ మాధ్యమాలు ఇలా వస్తుంది, ఇలాంటి సాంకేతిక ఎవరికి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించకుండా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతుందో ఆ ఎమర్జెన్సీ మెసేజ్ అయితే ఆ సందేశాన్ని అయితే అన్ని సెల్ ఫోన్ టెలికమ్యూనికేషన్ ద్వారా సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా మొత్తంగా అందరికీ పంపబడింది. సో ఈ సందేశం రావడంతో దాదాపు అంత ఎక్కువ మొత్తంలో ప్రజలు ఆందోళనకు అయితే గురయ్యారు. ఏం జరుగుతుంది, తమ సెల్ ఫోన్ లోకి మెసేజ్ రావడం ఏంటి, ఏ సమాచారం
దాదాపు బ్యాంకుల నుంచి వస్తే బ్యాంకుల నుంచి కావచ్చు, ఇతర ఏదైతే ఆ కమ్యూనికేషన్ నుంచి రావడం అవసరం ఉంది. కానీ ఇలా రావడం అనేది చాలా వరకు కూడా ఆశ్చర్యపోయారు, దాని తగ్గట్టు ఆందోళన చెందారు. ఎవరికి చెప్పుకోవాలో కనీసం అర్థం పరిస్థితులు ఉన్నారు. ఒకవేళ దాన్ని ఓకే నొక్కితే ఏమైనా ఇంకా సమస్య పెద్దదవుతుందా అన్న పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో దానికి ముందస్తుగా అయితే దాంట్లో అన్ని పరిస్థితులుగా దాదాపు తర్వాత వచ్చిన సందేశాల ప్రకారం ఇది ఏదైతే నేషనల్ డిజార్డర్ ఏదైతే బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ఉందో అదంతా కూడా ఈ సందేశం నేషనల్ డిజార్డర్ మేనేజ్మెంట్ అథారిటీ అమలు చేసినటువంటి టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ కి పంపబడుతుందని, ఇది ప్రజా భద్రతను మెరుగుపరచడం కోసం మరియు అత్యంత సమయాల్లో సకాలంలో పూర్తి హెచ్చరికలను అందించడంలో ఇది పెద్ద లక్ష్యంగా పెట్టుకుందన్నట్టుగా తెలిసింది. మొబైల్ ఫోన్ సీన్లపై విపత్తు సమయంలో హెచ్చరికలు పంపడం కోసం ఎన్డీఎంఏ ద్వారా ఇది అమలు చేయబడుతున్నట్టు, ఇది జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ ఇలా మొత్తం ఢిల్లీ కమ్యూనికేషన్ ఉన్నటువంటి అన్ని నెట్వర్క్లకు వస్తుంది కాబట్టి దీనిపై పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఎమర్జెన్సీ అలర్ట్స్ వచ్చినప్పుడు మాత్రం దానికి తగ్గట్టుగా అలర్ట్ గా ఉండాలన్నట్టుగా ఈ సమాచారం యొక్క ఈ సందేశం యొక్క అంశం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.